ఇవ్వాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించరు. ఆఖరికి దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండాను కూడా ఎగిరైనటువంటి ఇంకొంతమంది దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం అనేది మనందరి దురదృష్టం. అట్లాంటి వాళ్ళందరినీ మేల్కొల్పాలని మీరు మీ ఇంటి మీద ఎగిరేయడంతో పాటు మీ గల్లీలో జెండా ఎవరు ఎగరేస్తలేరు అనే విషయంలో మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? మనం ఈ ర్యాలీ ప్రారంభించినప్పుడు స్వామి వివేకానంద గారి విగ్రహానికి దండేసి ర్యాలీ ప్రారంభించినాం. ఏం చెప్తారు స్వామి వివేకానంద గారు? నాకు మహేందర్ అసొంటోళ్ళు, ప్రవీణ్ అసొంటోళ్ళు, నరేన్ అసొంటోళ్ళు, లేకపోతే కౌన్సిలర్ వాస్ అసొంటోళ్ళు, మా బొల్లారం అధ్యక్షుడు అసొంటోళ్ళు, ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా అన్నాడు. లేరా సంగారెడ్డిలో 10 మంది? కొండాపూర్లో లేరా? మారాలనా వద్దా దేశం? ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలనా వద్దా? దేశం స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది అమరుల త్యాగాలని గుర్తు తెచ్చుకొని జాతీయ జెండాను ఎగరేయమని ప్రజలందరినీ ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశ పౌరులు ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసినాం. స్వతంత్రం వచ్చినాక 76-77 ఏళ్ల నుంచి మనకు ఫ్రీడమ్ ఎక్కువైపోయి జాతీయ జెండా ఎగిరేయమంటే అది మన డ్యూటీ కాదనేటువంటి పరిస్థితి వచ్చింది. మనకు చదువు చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అట్లే తయారైనాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందుకనే మార్చాలనేటువంటి ఒక ఆలోచనని భారత ప్రభుత్వం చేస్తా ఉంది. ఎస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారే కాదు, ప్రతి భారత పౌరుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరాన్ని 7.5 దశాబ్దాల తర్వాత ఇంకా మనం ఇంటికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. చెయ్యాలి, చైతన్యవంతం చేయాలి. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి. ఈ దేశం సంఘటితంగా ఉండాలి. ఈ దేశం ఒకటిగా ఉండాలంటే అది కేవలం నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విశ్వాసాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఆఖరికి కాశ్మీర్ మనదైతుందో కాదో, కాశ్మీర్ పక్కకు పోతుందో అనేటువంటి భయాందోళనని తొలగించి ఆర్టికల్ 370ని రద్దు చేస్తే ఇలా కాశ్మీర్ లో ఒక లాల్ చౌక్ కాదు, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురుతుంది. మరి మేము ఎగిరేయాలా వద్దా? ఎగిరేయాలా వద్దా? చిన్నప్పుడు అయితే జాతీయ జెండా కోసం జెండా ఎగిరేసేందుకు పోతామంటే పొద్దున 4 గంటలకు లేచిపోయి ర్యాలీ తీసి ఊరంతా తెలీదు. ఒక చాక్లెట్ ఇస్తాడు సార్ అని జెండా కోసం పరిగెత్తేటోళ్ళం. ఇలా అన్ని భావనలు పోయినాయి, జాతీయ భావనకు దూరం అయింది. ఇదేదో బీజేపీల కార్యక్రమం అనుకుంటున్నారు. జాతీయ జెండా లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే మనందరి దుస్థితి ఎట్లుండేనో ఒకప్పుడు స్వతంత్ర సంగ్రామ చరిత్ర జరిగినప్పుడు ప్రజల పోరాటాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినా ఇంకొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఈ దేశంలో. ఇది నా డ్యూటీ కాదు అనుకునేటోళ్ళు. అట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ మేల్కొల్పి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడానికి మనమే కంకరబద్దులై ముందుకు పోవాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీ ఈ గడ్డ మీద ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశం బాగుంటే మనందరం బాగుంటాం. పక్కన బంగ్లాదేశ్ లో ఏమైతుందో చూస్తురా? ప్రధానమంత్రి మారిపోవాల్సిన పరిస్థితి, సుప్రీంకోర్టు జడ్జిని నిలబడి రిజైన్ చేయమంటే చేయాల్సిన పరిస్థితి, ఎవరి ఇల్లుని ఎవరు తగలబెడుతున్నారో పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ గొప్పతనం ఈ మట్టిలో ఉంది. ఈ దేశ గొప్పతనం మనందరిలో ఉన్నటువంటి భావనలో ఉంది. ఆ భావన ఇది నా దేశం, ఈ జెండా నా జెండా అని మనం అందరం కూడా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మువ్వన్నెల జెండా ఎగిరేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారని, చెయ్యాలని. చేయకపోతే మన పక్కింటి వాళ్ళు చేయకపోతే ఒక జెండా ఇచ్చి అన్న దయచేసి ఒక జెండా ఎగిరేయమని పొద్దున్నే 8 నుంచి 9 మధ్యలో ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేయాలని. ఈ బాధ్యత 50 ఏళ్లు దాటిన వాళ్ళ మీద కంటే ఎక్కువ ఉడుకు రక్తంతో పరిగెత్తుతున్నటువంటి మా యువ మోర్చా మీద ఉంటది. అందుకనే యువ మోర్చా నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడికి వచ్చి సంగారెడ్డిని చైతన్యం చేస్తే ఈ దేశంలో చాలా దూరం చైతన్యవంతం పోతుందని ఆశించి ఇంత దూరం వచ్చిండ్రు. చాలా పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో యువకులందరూ ఇక్కడికి నిన్న సాయంత్రం చెప్తే ఇంత పొద్దున్నే ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మన బాధ్యతని మనం విస్మరించద్దు. మన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరులను గుర్తు చేసుకొని అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ దేశానికి వచ్చినటువంటి ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దక్కలే. ఇవాళ మీ ఇంటి మీద మీరు జెండా ఎగిరేసుకునే అవకాశం దక్కింది. భవిష్యత్తులో మీరే ఎమ్మెల్యే కావచ్చు, మీరే ఎంపీ కావచ్చు,
మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకని గతంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేసి జాతీయ జెండాను ఎవరైనా ఎవరింటి మీదనైనా వాళ్ళే ఎగిరేసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఆలోచనని మనం ప్రతి ఇంటికి విస్తరించాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ, పెళ్లిళ్ళున్నా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఒత్తిడి తీసుకొచ్చి మా జిల్లా అధ్యక్షురాలు బాగా కష్టపడి మీ అందరినీ ఇక్కడికి పిలిచింది. మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.